శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 4th చాప్టర్. ఇక్కడ అనసూయాదేవి యొక్క పాతివ్రత్య ప్రభావంతో గంగా ప్రకటింపబడటం, అలాగే అత్రీశ్వర యొక్క మాహత్య వర్ణన గురించి చెప్పబడింది. సూత ఉవాచ కదాచిత్ సా ఋషిశ్రేష్టో అత్రి బ్రహ్మా విధాంవరః జాగృతశ్చ జలం దీహి ప్రత్యువాచ ప్రియామితి. సూతుల వాళ్ళు మళ్ళీ మహర్షులకి ఇలా చెప్తున్నారు. ఒక సమయంలో ఏదైతే ఇక్కడ బ్రహ్మవేత్తల్లో చాలా శ్రేష్ఠుడైన అత్రి మహర్షి ఋషివరుడు సమాధి స్థితిలో, అంటే ఒక 44 సంవత్సరాల దీర్ఘకాలం కూడా ఆ పరమేశ్వరుని ఆరాధిస్తూ అలా సమాధి స్థితిలో ఉంటే, ఆయన భార్య అయిన అనసూయాదేవి కూడా ఆవిడ పాతివ్రత్యం అని ఎందుకు చెప్తారు అంటే, ఆయన సమాధిలో ఉండగా నేను కూడా అలాగే నిరాహారిగా ఉంటానని చెప్పి, అంతకాలం ఈవిడ కూడా అలానే ఉండది, ఆవిడ కూడా అదే సమాధి స్థితిలో ఉన్నది. ఈయన ఎప్పుడైతే ఆ సమాధి నుంచి జాగృతి చెంది వెంటనే ఆయన ప్రియ భార్య అయిన ఆవిడతో అనసూయతో నీరు కావాలి, నీరు ఇవ్వు అన్నాడు. సాపి సాధ్వి త్వవశ్యం చ గృహీత్వా తాకమండలు జగామా విపిని తత్ర జలం మే నీయతి కుతః. అంత దీర్ఘకాలం ఈవిడ కూడా అలాగే నిరాహారిగానే ఉన్నది, ఈవిడ కూడా ఏమీ తీసుకోలేదు. అయినప్పటికీ కూడా భర్త నీరు కావాలి అనేసరికి ఈ సాధ్యమని తప్పకుండా అలాగే తీసుకొస్తాను అని చెప్పి వెంటనే ఆ కుండను తీసుకుంది. ఆ వనాల్లోకి నీరు ఎక్కడుందా అనుకుంటూ అలా విచారిస్తూ అలా ముందుకు వెళ్ళిపోయింది. కిం కరోమి క్వా గచ్చామి కూతో నీయేత వైజలం ఇతి విస్మయమాపన్న తాం గంగాం హి దదర్శస. ఈవిడ ఎప్పుడైతే ఈ నీళ్ళు ఎలా తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, నేనేం చెయ్యాలి, ఇప్పుడు ఎక్కడికని వెళ్ళను, నేను ఎక్కడ వెళ్తే నాకు నీరు దొరుకుతుంది అని ఇలాగా ఆవిడ తపన పడుతూ ఉన్నది. అదే సమయంలో ఆవిడకి గంగా మార్గంలో కనిపించింది. తామను ప్రాజతీయావత్ సాబ్రవిచ్చా తదాహితాం గంగా సరిద్వారా దేవి బిప్రాతి సుందరం తను. గంగ అడిగింది, అంటే ఇక్కడ నీరు కోసం వెళుతున్న అనసూయకి ఎప్పుడైతే గంగ కనిపించిందో, ఇక్కడ అనసూయతో పాటు గంగ వెనకాల ఈవిడ వెళుతూనే ఉన్నది. అప్పుడు నదుల్లో శ్రేష్టమైన సుందరమైన శరీర ధారణ చేసింది ఆ గంగ. అప్పుడు మళ్ళీ అనసూయతో గంగ ఇలా మాట్లాడుతుంది. గంగు ఉవాచ ప్రసన్నాస్మి చతే దేవి కుత్రయాసి వధాధునా ధన్యాత్వం సుభగే సత్యం తవాజ్ఞం చ కరోమ్యహం. గంగా అనసూయతో ఇలా చెప్తుంది, ఓ దేవి, నేను నీ పట్ల చాలా ప్రసన్నునయ్యాను. అందుకుని ఇప్పుడు నీకు ఏం కావాలి, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, అందుకుని ఓ శుభంగా ఇప్పుడు అంటే నేను నిజంగా ధన్యురాల్ని అయిపోయాను, నీ ఆజ్ఞను నేను పరిపాలిస్తాను, నువ్వు ఏం చెయ్యమంటే అది నేను చేస్తాను అని చెప్పింది. సూత ఉవాచ తద్వచశ్చ తథా శ్రుత్వా ఋషిపత్ని తపస్విని ప్రత్యువాచ వచః ప్రీత్యా స్వయం సూచ కితాద్విజాః. మళ్ళీ సూతుల వారు ఇలా చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణి అయిన అనసూయ గంగ ఇలా మాటలు చెప్పిందో, ఆ తపస్విని ఆ మాటలు విని ఋషిపత్ని అయిన అనసూయ ఆశ్చర్యానికి లోబడింది. ప్రేమపూర్వకంగా ఆ మాటలు విన్న, ఆ గంగ మాటలు విన్న అనసూయ మళ్ళీ ఇలా గంగతో సమాధానం చెప్తుంది. అనసూయో ఉవాచ కాత్వం కమలపత్రాక్షి కుతో వా త్వం సమాగత తత్యం బ్రూహి కృపాం కృత్వా సాధ్వి సుప్రవధాసతి. అనసూయ గంగతో ఇలా అంటుంది, ఓ కమలనైనా, అంటే కమలాల వంటి నయనాలు కలిగి ఉన్నదానివి, అసలు నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, కృపతో నాకు అవన్నీ వివరాలు చెప్పు, ఇంత మనోహరంగా మాట్లాడుతున్నావు, నువ్వు సాధ్విలాగా ఉన్నావు, అందుకుని ఇవన్నీ నాకు చెప్పవా అని అడిగింది. సూత ఉవాచ ఇత్యుక్తే చాతయా తత్ర మునిపత్నయా మునీశ్వరాః సరిద్వరా దివ్యరూపా గంగా వాక్యామత బ్రవీత్. సూతుల వారు మళ్ళీ ఋషులకి ఇలా చెప్తున్నారు, ఓ మునీశ్వర, ఋషిపత్ని ద్వారా ఈ ప్రకారంగా ఎప్పుడైతే అడగబడిన తర్వాత నదుల్లో కూడా శ్రేష్టమైన దివ్య రూపధారిణి అయిన గంగ అప్పుడు మళ్ళీ సమాధానంగా ఇలా చెప్తుంది. గంగు ఉవాచ
स्वामिनः सेवनं दृष्ट्वा शिवस्य च परात्मनः सात्वी धर्मं च ते दृष्ट्वा స్థితాస్మి తవ సన్నిధం. గంగ మళ్ళీ ఆ అనసూయ దేవితో ఇలా చెప్తుంది, ఓ సాధ్వి, భర్తే పరమేశ్వరుడుగా భావించి నువ్వు నీ భర్త ఆ పరమేశ్వరుడు యొక్క ధ్యానంలో ఉండగా నువ్వు కూడా ఆయన్ని సేవించుకుంటూ ఉండటం చూసిన నేను నీ ధర్మాచరణను చూసి నేను ముగ్ధురాలనైపోయాను. అందుకే నీ సమీపంలోనే నేను ఉండిపోయాను. అహం గంగా సమాయాత భజనాత్తే శుచిస్మతి వశీభూత అహం జాత యదిచ్చసి వృణిష్వతత. ఓ శుచిస్మతి, నేను గంగను. అయితే నువ్వు శివారాధన చేస్తున్న దానికి నేను ప్రసన్నురాల్ని అయిపోయాను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నీ వశీభూతుడు అంటే ఎలా అయితే భక్తికి వశుడైపోతాడు పరమాత్మ అన్నట్టుగా, పరమాత్మ ఎక్కడుంటే సకలము అక్కడే ఉంటుంది. అలాగే శివారాధనలో ఇంతలా తన్మయత్వంతో ఉన్న ఆవిడ్ని చూసి ఇక్కడ నేను నీకు వశీనైపోయానని గంగ చెప్పింది. అందుకే నువ్వు ఏదనుకుంటున్నావో అదే చేస్తాను, అది నన్ను అడుగు అంది. సూత ఉవాచ ఇత్యుక్తతే గంగయా సాధ్వి నమస్కృత్య పురఃస్థిత ఉవాచేతి జలం దేహి చేత్ ప్రసన్న మమాధునా. సూతుల వారు మళ్ళీ ఋషులకి ఇలా చెప్తున్నారు. గంగ ద్వారా ఈ ప్రకారంగా అదంతా చెప్పిన తర్వాత సాధ్వీమణి అయిన అనసూయ మళ్ళీ గంగకి నమస్కరించి అప్పుడు మళ్ళీ ఇలా చెప్తుంది, అంటే నా పట్ల నిజంగా నువ్వు ప్రసన్నురాలు అయిపోతే నాకు నీరుని అందచెయ్యి అంది. ఇత్యేతత్ వచనం శ్రుత్వా ఘర్తం కుర్వితి సాబ్రవీత శీఘ్రం చాయచ్చా తత్కృత్వా స్థితా తత్క్షణమాత్రతః. తత్ర సా చ ప్రవిష్టా చ జలరూపం భూత్తదా ఆశ్చర్యం పరమం గత్వా గృహీతం చ జలం తయా. అనసూయ మాటలు విన్నగానే గంగ మళ్ళీ అక్కడ ఒక గొయ్యలాగా తయారైపోయి అందులో నీరుగా అక్కడ మళ్ళీ తను క్షణమాత్రంలో ఆ రూపాన్ని విడిచిపెట్టి నీరులాగా మారిపోయి అక్కడ ఉండిపోయింది. ఆ అందులో ఆ గొయ్యలోకి ప్రవేశించింది గంగ నీరులాగా జల రూపాన్ని ధరించి. ఉవాచ వచనం చేతల్లోకానాం సుఖహేతవే అనసూయ మునేహ పత్ని దివ్య రూపాం సరిధ్వరాం. జల రూపాన్ని ధరించి అప్పుడు అక్కడ ఆ చిన్నగా ఏదైనా తవ్విన దాంట్లో ఎప్పుడైతే ప్రవేశించిందో ఆశ్చర్యచకితంగా ఆ నీరు రూపంలో మారిపోయి అక్కడ ఉన్న తర్వాత అక్కడ మళ్ళీ మునిపత్ని అయిన అనసూయాదేవి సకల లోకాలకి కూడా సుఖాలు ఇవ్వటానికి నదుల రూపంలో శ్రేష్టమైన గంగా దివ్య రూపంతో ఎప్పుడైతే అక్కడ ఉన్నదో అప్పుడు మళ్ళీ ఆవిడ్ని ఇలా అడుగుతుంది అనసూయాదేవి. అనసూయో ఉవాచ యది త్వం సుప్రసన్నా మే వర్తసే చ కృపామయీ స్థాతవ్యం చ త్వయా తావత్ మత్స్వామి యావధ వ్రజేత్. గంగతో అనసూయాదేవి ఇలా చెప్పింది, ఓ కృపామయ్యి, నిజంగా నా పట్ల నువ్వు ప్రసన్నురాలవైతే ఇక్కడ నేను వచ్చేంత వరకు కూడా నా స్వామి ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో అప్పుడు దాకా కూడా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పింది. సూత ఉవాచ ఇతి శ్రుత్వా అనూసూయయా వచనం సుఖదం సతాం గంగోవాచ ప్రసన్నాతి అత్రే దాస్యసి మే అనఘి. సజ్జనులకి సుఖాలు ఇచ్చే ఆ ఋషిపత్ని అయిన అనసూయ యొక్క మాటలు విన్న తర్వాత గంగ కూడా చాలా ప్రసన్నురాలైపోయింది. అలాగే అనగా ఎప్పుడు వరకు అత్రి ఇక్కడికి వస్తారో అప్పుడు దాకా నేను ఇక్కడే ఉంటాను అని. ఇత్యుక్తే చ తయా తత్ర అన్యాపి కృతం తథా స్వామినే తజ్జలం దివ్యం దత్వా తత్పురతః స్థిత. ఈ ప్రకారంగా చెప్పిన తర్వాత అనసూయ కూడా అలానే అని చెప్పి అప్పుడు ఇక్కడ మళ్ళీ నశించిపోకుండా ఈ దివ్యమైన ప్రదేశంలో ఆ దివ్య జలంగా స్వామి వచ్చేంత వరకు కూడా అక్కడే ఉండమని చెప్పి తాను వెళ్ళిపోయింది. ఎప్పుడూ నశించిపోని ఆ దివ్యమైన జలం ఎక్కడైతే ఆ ప్రదేశంలో ఉందో అక్కడ ఆ స్వామిని చూస్తూ అలాగే అక్కడ నుంచుండిపోయింది. సా ఋషిశ్చాపి సుప్రీత్యా స్వాచమ్య విధిపూర్వకం పాపో దివ్యం జలం తచ్చా పిత్వా సుఖమవాపహ. ఆ ఋషి కూడా అత్యంత ప్రేమతో విధి విధానంగా ఆచమనం అన్నీ చేసి ఆ దివ్యమైన నీటిని
పానం చేశాడు. తీసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ ఎంతో దీర్ఘకాలం తపస్సు చేసి ఉన్న కారణంగా కాస్త సుఖ అనుభవంలోకి వచ్చింది వాళ్ళకి. అహో నిత్యం జలం యచ్చ పీయతే తజ్జలం నహి విచార్యేతి చ తేనాశు పరితశ్చ వలోకితం. ఓహో! ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఈ జలము అంటే ఇక్కడ రోజూ తాగుతూ ఉన్నప్పటికి కూడా అటువంటి నీరు కాదు ఇది. ఇది అలా లేదు. అందుకే ఇది ఏంటి అంటే ఇటువంటి వనంలో అసలు నీరు దొరకటం, ఈ వనంలో నేను ఎప్పుడు తాగినది అది ఇది సమానం కాదు అని ఒక్కసారిగా తన దృష్టిని ఒక్కసారిగా అక్కడ పెట్టాడు. శుష్కాన్ వృక్షాన్ సమాలోక్య దిశో వృక్షతరాస్తత ఉవాచ తాం ఋషిశ్రేష్టో నా జాతం వర్షానాం పునః. చుట్టుపక్కలంతా చూస్తే అక్కడ ఉన్న చెట్లేంటి ఇవన్నీ కూడా అన్నీ ఎండిపోయి ఉన్నాయి. అన్నీ ఎండిపోయి అట్లా ఉన్నప్పుడు అంటే నిజంగా అంతా కూడా కరువు వచ్చిన కారణంగా ఎక్కడా ఏమీ లేదు. నీరు కనుక నిజంగా పుష్కలంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా చక్కగా పచ్చగా ఉంటాయి. కానీ అక్కడ వృక్షాలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఎటువైపు చూసినా సరే ఆ ఋషిశ్రేష్ఠుడు అంతా అలాగే కనిపిస్తుంది. అంటే ఇక్కడ వర్షం అన్నది ఎప్పుడూ పడలేదు, వర్షం లేదు. ఆ లేకపోతే ఈ నీరు ఇక్కడికి ఎలా వచ్చింది? తదుక్తం తత సమాకార్య నీతి నీతి ప్రియాం తథా తామువాచ పునః సోపి జలం నీతం కుతుత్స్వయా. అనేసరికి ఆయన అడిగిన దానికి అప్పుడు అనసూయాదేవి ఇలా చెప్పింది, అవును ఇక్కడ వర్షం ఏమీ పడలేదు. అప్పుడు ఋషులందరూ కూడా ఇక్కడ అప్పుడు ఋషి మళ్ళీ అనసూయతో ఇలా అన్నారు, ఈ నీరు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంటే ఎక్కడ వర్షం పడినప్పుడు ఈ నీరు నీకు ఎక్కడి నుంచి లభించింది అని. ఇత్యుక్తే తు తథాతీన విస్మయం పరమం గత అనసూయ స్వమనసి సచ్చింతాతు మునీశ్వరః. ఆ అత్రి మహర్షి ఎప్పుడైతే తన్ని అలా అడిగారో ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నీరు ఎక్కడా లేకపోతే ఈవిడికి దొరకాల్సిన ఈవిడికి చుట్టుపక్కలంతా గమనించిన ఆ ఋషిశ్రేష్ఠుడు అప్పుడు తన భార్యని అనసూయ వైపుగా చూస్తే అప్పుడు అనసూయాదేవి చెప్పింది, అవును ఎక్కడా వర్షం పడలేదు. అప్పుడు మళ్ళీ ఆయన అనసూయతో అంటే ఎక్కడ వర్షం పడకపోతే ఇది నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఇది నీకు ఎక్కడ లభించింది అని అడిగాడు. ఇత్యుక్తే తు తథాతీన విస్మయం పరమం గత అనసూయ స్వమనసి సచింతాతు మునీశ్వరః. మునీశ్వరుడైన ఋషి ఎప్పుడైతే ఇలా అడిగాడో భర్త అడిగిన దానికి అనసూయాదేవి కాస్త సందిగ్ధంలో పడిపోయింది. ఆ మనసులో విచారం చేసుకుంటూ ఉంది. అంటే ఇప్పుడు నేను ఏమని చెప్పాలి ఈయనకి? అయితే ఇప్పుడు నేను ఏం చెప్తే మళ్ళీ ఆయన ఏ భావంలో తీసుకుంటారు? నివేద్యతే మయా చేద్వే తదోత్కర్షో భవేన్మమ నివేద్యతే యథానేవ వ్రతభంగో భవేన్మమ. ఎందుకంటే గంగ ఏం చెప్పింది, నీ యొక్క పాతివ్రత్యానికి అలాగే నువ్వు చేసుకున్న శివ పూజకి చూసి ముగ్ధురాలైపోయి వచ్చింది. అంటే ఇప్పుడు తన గురించి తను గొప్పగా చెప్పుకున్నట్టు అవుతుంది. అలా చెప్పకూడదు. అలా అని చెప్పి నిజం చెప్పకుండా ఉంటే మళ్ళీ పాతివ్రత్యానికి భంగం కలిగేలా అవుతుంది. అంటే చెప్పితే మళ్ళీ ఇలా అవుతుంది, చెప్పకపోతే మళ్ళీ వ్రతభంగం కలిగేలాగా అవుతుంది. అందుకని ఇటువంటి భావనలో ఉన్నది. ఎలా చెప్పాలి, దీనికి మార్గం ఏంటి అన్న ఆలోచన ఒక పరంపరలో పడిపోయింది. కానీ వెంటనే ఆయన మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. నో భయం చ తథాస్త్యాద్వి నివేద్యం తథా మమ ఇతి యావత్ విచార్యేత తావత్ పృష్ట పునః పునః. ఈవిడ ఇట్లాంటి సందిగ్ధంలో ఉండి విచారంలో ఉంటే అంటే చెప్తే ఇలా వస్తుంది, ఇలా చెప్పకుండా ఉండాలంటే మళ్ళీ వ్రతభంగం కలుగుతుంది కదా. అందుకు నేను ఏ ఉపాయం ద్వారా ఈయనకి ఉన్నది వాస్తవాన్ని చెప్పాలి కానీ ఇట్లా కలగకుండా నేను ఎలా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కానీ జరిగింది మళ్ళీ నేనేదో గొప్పగా చేశానన్నట్టుగా ఇట్లా కాకుండా ఏమని చెప్పాలి అన్న విచారంలో ఉండిపోయింది. ఆయన మాత్రం మళ్ళీ నీరెక్కడి నుంచి తెచ్చావు, నీకెక్కడ దొరికింది, ఇది ఎలా వచ్చింది అన్నట్టుగానే అడుగుతున్నాడు. అతానుగ్రహతః శంభోః ప్రాప్త బుద్ధిః పతివ్రత ఉవాచ శ్రూయతాం స్వామిన్ యజ్జాతం కథయామితి.
పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కొద్దీ ఆవిడికి మళ్ళీ ఆ బుద్ధి కలిగింది. ఎవరినైతే నువ్వు పూజించుకుంటున్నావో త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే ఆ అనన్యమైన సమర్పణ భావంతో మనం ఉంటామో అన్ని ఎరుకలోకి వచ్చేలాగా చేస్తాడు పరమాత్మ. అంత సమర్పణ భావంలో ఉన్న వాళ్ళకి అది కుదురుతుంది. అందుకని ఈవిడికి ఆ జ్ఞానప్రాప్తి కలిగి పతివ్రత శిరోమణి ఆ వ్రతానికి భంగం కలగనివ్వకుండా ఆ స్వామి అయిన భర్తకి ఇలా చెప్తుంది ఆ విషయం. మీకు యథాతథంగా ఏం జరిగిందో అది నేను మీకు ఇప్పుడు వివరించి చెప్తాను అని చెప్పింది. అనసూయో ఉవాచ శంకరస్య ప్రతాపచ్చ తవేవ సుకృతి సదా గంగా సమాగతాత్రేవ తదీయం సల్లిలం త్విధం. అనసూయాదేవి తన భర్తకి ఇలా చెప్తుంది, మహాదేవుడు యొక్క ప్రతాప కారణంగా అంటే పరమేశ్వరుడు యొక్క ప్రతాప కారణంగా మళ్ళీ మీ పుణ్యాల కారణంగా గంగ ఇక్కడికి వచ్చింది. ఆ గంగా జలమే నేను ఇప్పుడు మీకు ఇచ్చాను అని. సూత ఉవాచ ఏవం వచస్తథా శ్రుత్వా మునిర్విస్మయమానసః ప్రియామువాచ సుప్రీత్యా శంకరం మనసా స్మరణ్. సూతుల వారు మళ్ళీ ఋషులకి ఇలా చెప్తున్నారు. ఈ ప్రకారమైన మాటలు అనసూయ దగ్గర విన్న తర్వాత ఆ మహర్షి అయిన అత్రి చాలా ఆశ్చర్యానికి లోబడ్డాడు. ఆ మనస్సులో మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి స్మరించుకుని ప్రేమపూర్వకంగా మళ్ళీ ఆయన భార్యతో ఇలా మాట్లాడుతున్నాడు. అత్రిర్ ఉవాచ ప్రియే సుందరిత్వం సత్యమత వాచం వ్యాలీకకాం బ్రావిషీఛాయతార్థం త్వం నా మన్యే దుర్లభం త్విధం. అత్రి అనసూయాదేవితో ఇలా చెప్తాం, ఓ ప్రియ సఖి, ఓ సుందరి, నువ్వు చెప్పిన మాటలు సత్యమా లేదా ఇవి అబద్ధమా? నువ్వు సత్యమే చెప్తున్నావా లేకపోతే మిథ్య చెప్తున్నావా? అంటే జరిగింది జరిగినట్టు కాకుండా ఇంకోటి ఏమన్నా కల్పించి చెప్తున్నావా అన్న నిర్ణయానికి నేను రాలేకపోతున్నాను. ఎందుకంటే ఇది చాలా గంగ లభించటం అన్నది చాలా దుర్లభమైన, అంత సాధారణంగా ఏమి లభించేది, అంత తేలిగ్గా కూడా ఇది దొరికేది కాదు. అసాధ్యం యోగిభిర్యచ్చ దైవీరపి సదాశుభే తచ్చేవాద్య కథం జాతం విస్మయః పరమో మమ యద్యేవం దృశ్యతే చేద్వి తన్మయేహం నా చ అన్యతా ఇతి తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ పతిం ప్రియా. ఎందుకంటే గంగ అన్నది దివి నుంచి భువికి రావటము ఇది చాలా దుర్లభమైనది. అందుకే ఓ శుభాంగి, సదా యోగులకి దేవతలకే అసాధ్యమైనది అలాంటిది ఈరోజు ఇక్కడ జరిగింది అంటే అంత దుర్లభమైనది ఇప్పుడు ఇక్కడ జరిగింది. అందుకు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా ఇదే జరిగిందా? ఇది నేను చూడాలని కోరుకుంటున్నాను. నాకు విశ్వాసం చూస్తే కలుగుతుంది, ఎందుకంటే అంత ఆశ్చర్యానికి లోబడుతున్నాను, లేకపోతే నాకు విశ్వాసం కలగదు. ఇలా ఎప్పుడైతే అత్రి చెప్పారో ఆ మాటలు విన్న తర్వాత ఆ భార్య అయిన అనసూయ మళ్ళీ భర్తతో ఇలా చెప్తుంది. అనసూయో ఉవాచ ఆగమ్యత మయా సార్ధం త్వయా నాత మహామునే సరిత్వరాయ గంగాయ దృష్టుమిచ్చ భవేత్యధి. అనసూయ మళ్ళీ ఆయనతో అత్రితో ఇలా చెప్తుంది, ఓ నాథ, ఓ మహాముని, నిజంగా మీకు అది ఇచ్చ ఉండే అంటే చూస్తే గానీ నమ్మకం కుదరదు అనుకుంటే, అంత ఆశ్చర్యానికి మీకు లోబడి ఉంటే నదుల్లో శ్రేష్టమైన గంగని దర్శనం చేసుకుందాము. అప్పుడు అది ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను. అందుకు నాతో మీరు దయచేసి రండి, నాతో పాటు వస్తే అక్కడ మీరు చూడొచ్చు అని చెప్పింది. దీంతో శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 4th చాప్టర్లో 31 శ్లోకాస్ సంపూర్ణం.